హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మేము డబ్బులు పొదుపుగా వాడుకోవటం వల్ల ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకున్నాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండి. అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంక ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియాస్ గురించి చెప్తానని చెప్పాను కదండి. అంటే మనకు వచ్చే శాలరీలో మనము ఖర్చుల్ని పొదుపుగా చేసుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి మనము స్కీమ్స్ కానీ గోల్డ్ స్కీమ్స్ కానీ అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ అలా కట్టుకోవటం బెస్ట్ కదా. అంటే పొదుపు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంత పొదుపు చేయటం అవసరమా అని చెప్పేసేసి. అంటే కొంతమందిని చూసినప్పుడు, కొంతమంది మాటలు మనం విన్నప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అంటే చాలామంది ఇలా పొదుపు చేసే వాళ్ళని పిసినారాళ్ళు, వీళ్ళేం ఖర్చులు చేయరు అని చెప్పేసి కొంచెం చీప్గా అలా చూస్తూ ఉంటారండి. నేనే చాలా ఫేస్ చేశాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి. అంటే మా వారు డబ్బులు అనేటివి చాలా పొదుపుగా వాడుతూ ఉంటారు. నాకు అంతకుముందు అంతగా ఈ పొదుపు ఇలాంటివి పెద్దగా తెలిసేది కాదు. ఖర్చులు ఎక్కువ చేసేస్తూ ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత కొంచెం అడ్జస్ట్ అవ్వటానికి చాలా టైమే పట్టింది నాకు. అంటే మన ఆడవాళ్ళం ఏమనుకుంటూ ఉంటామంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు బాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు, మనమేమో ఇంకా ఇలానే పిసినాతనంతో పొదుపు అని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. అలా చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని నేను పెళ్ళైన కొత్తల్లో. అప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదు. తర్వాత మనకు డబ్బులు అవసరమైనప్పుడు మనకి ఆ డబ్బు విలువ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. పొదుపు అంటే అసలు ఖర్చు పెట్టకుండా ఏమి ఉండర్లేండి. ఖర్చు పెట్టే వాటినే కొంచెం చూసి ఖర్చు పెడుతూ ఉంటారు, పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటారు, అన్నీ కొంటూనే ఉంటారు. కానీ వాటిల్లోనే కొంచెం తక్కువగా ఖర్చు అనేది చేస్తూ ఉంటారు, ఆలోచించి ఖర్చు చేస్తూ ఉంటారు. అన్నీ కొనుక్కుంటూనే వాటిల్లోనే మనము వేట్లో తగ్గించుకోవచ్చు అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. నేను అంటూ ఉండేదాన్ని, నీకు మాకన్నా డబ్బులు అంటేనే ఎక్కువ ఇష్టం కదా అని చెప్పేసి అలా అంటూ ఉండేదాన్ని. కానీ తర్వాత నాకే అర్థమైంది. అంటే ఏదైనా కానీ మనకి స్టార్టింగ్లో అంతగా అర్థం కాదు కదా. మనం లైఫ్ లీడ్ చేసే కొందికి మనకి తెలుస్తూ ఉంటుంది కదా. డబ్బులు అవసరమైనప్పుడు మనం ఇలా పొదుపుగా ఖర్చులు చేసుకొని ఆ పొదుపుగా సేవింగ్స్ చేసుకున్న డబ్బులే మనకి యూజ్ అవుతాయి కదండి. అలా అని చెప్పేసి మనం డబ్బులు ఎవరిని అడగలేము. అడిగినా కానీ అవసరమైనప్పుడు గబక్కన ఎవరు ఇవ్వరు కదా. అదే మన చేతిలోనే డబ్బులు ఉన్నాయి అనుకోండి, మన అవసరమైనప్పుడు మన డబ్బులు మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అలా అని చెప్పేసేసి మన కోరికలు, మన ఇష్టాలు అవన్నీ ఏమీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనము అవి కూడాను మేమైతే ఒక మంత్లో ఒకసారి, అంటే నెల మొత్తం మీద ఒకసారి కొంత అమౌంట్ అనేది తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటాము, మనకి ఇష్టమైనవి కొనుక్కోవటానికి. అలాంటి వాటికి అని చెప్పేసి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖర్చు చేయడానికి అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే తీసుకుంటామండి, ఒక పక్కన పెట్టుకుంటాం. అంటే ఎక్కువ అమౌంట్ ఏం కాదులేండి. నెల మొత్తం మీద ఒక 500, ఒక 1000 రూపాయలు అలా తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటాం. అంటే మనకి ఇష్టమైన ఏమైనా కొనుక్కోవాలన్నా, మనం బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇవి యూజ్ చేసుకోవాలి. పిల్లలకి ఏమైనా కొనిపించాలన్నా వీటితోనే కొనిపించాలి. అంటే ఎక్కడికన్నా బయటికి అంటే ఇక్కడ మాకు మాల్స్ అలా ఉంటాయండి. ఆ మాల్స్కి మేము మంత్లీ ఒకసారి అయితే వెళ్తూ ఉంటాము. కొంతమంది అయితే వారానికి ఒకసారి అలా వెళ్తూ ఉంటారు కదా. అలా అయితే వెళ్ళం మేము. నెల మొత్తం మీద ఒకసారి అయితే వెళ్తూ ఉంటాము. ఒక్కొక్క నెలలో అయితే అలా కూడా వెళ్ళంలేండి. అంటే కొంతమంది ఏమనుకుంటామంటే ఫ్రెండ్స్ కోసమన్నా అండ్ ఇళ్ళ దగ్గరాల కోసమన్నా అండ్ మన రిలేటివ్స్ కోసమన్నా మనము కొంచెం డబ్బులు అనేటివి ఖర్చు చేస్తున్నట్లు కనిపించాలి, వాళ్ళకి రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు కనిపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అంతకుముందు అలానే అనుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు మనం రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అని అనుకోవటం వల్ల మనకేమీ రాదు కదా. నేనైతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని పెళ్ళైన కొత్తల్లో. అంటే బయటికి ఎక్కడికి పెద్దగా వెళ్ళే వాళ్ళం కాదు. అంటే డబ్బులు కూడాను పొదుపుగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళమి. మా రిలేటివ్స్ వాళ్ళందరూ అంటూ ఉండేవాళ్ళు, మీ ఆయన చాలా పిసినారాడు, మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు.
నేను వాళ్ళందరి మాటలు విని కొంచెం గొడవ అది పడుతూ ఉండేదాన్ని. అంటే ఫ్రెండ్స్ కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ అలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి మాటలు విని మన ఆడవాళ్ళం ఏంటంటే ఒకళ్ళు ఏదైనా చెప్తే ఇక దానికి మనం స్టిక్ అయి ఉంటాం కదా, ఇంకా అవన్నీ కూడా మా వారికి చెప్పి ఇద్దరం అలా అరుచుకుంటూ ఉండేవాళ్ళమి. తర్వాత కొంతమందిని చూసిన తర్వాత నాకే అర్థమైంది మనం లీడ్ చేస్తున్న లైఫ్ కొంచెం పర్లేదు. అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనము ఎప్పుడైనా కానీ మనమే గొప్ప అలా అనుకోవాలి. మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మనం చూసి వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకోకూడదు అని చెప్పేసి తెలుసుకున్నాను. అంటే మనం మధ్యతరగతి వాళ్ళం కదండి. బాగా హై క్లాస్లో ఉన్నవాళ్ళు అలా ఖర్చులు చేయొచ్చు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. మన ఛానల్లో మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో చేసే ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. అండ్ సేవ్ చేసుకున్న డబ్బులు స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందిని చూసి నేను ఇలా అలవాటు అవ్వటం నేర్చుకున్నానని చెప్పేసేసి. అంటే కొంతమంది అయితే మేమైతే బయటికి పెద్దగా వెళ్ళమండి. బయటికి పెద్దగా వెళ్ళి డబ్బులు ఖర్చులు అవి చేయము. ఫుడ్కి వాటికి కూడాను ఇంట్లోనే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఏవైనా కానీ. అది చూసి అందరూ పిసినార్తనము, మీరేం ఖర్చులు చేయరు, బయటికి ఎక్కడికి వెళ్ళరు, పిల్లల్ని బయటికి ఎక్కడికి తిప్పరు, అది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. నేనైతే కొంతమందిని చూశాను. అంటే వాళ్ళ హస్బెండ్స్ ఇంట్లోకి శాలరీస్ ఇవ్వని వాళ్ళు ఉంటారు కొంతమంది. అండ్ కొంతమంది ఏమో అసలేమి సరుకులు కానీ అలాంటివి ఏమీ తేకుండా ఉండే వాళ్ళని చూశాను. అలా కొంతమందిని చూసినప్పుడు అంటే కొంతమందికేమో హస్బెండ్ అండ్ వైఫ్ ప్రేమ లేకుండా, అంటే కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే పిల్లల్ని పట్టించుకోరు అండ్ భార్యని పట్టించుకోరు, అలాంటి వాళ్ళని చూశాను. అండ్ కొంతమందికేమో బ్యాడ్ హ్యాబిట్స్ అలా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళని కూడా కొంతమందిని చూశాను. అంటే పెళ్ళి కాకముందు నాకు ఇలాంటివి ఏం తెలియదు కదా. పెళ్ళైన కొత్తల్లో కూడా నేను బయటికి పెద్దగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇక్కడ అలవాటు అవడానికి కొంచెం టైం పట్టిద్ది కదా. తర్వాత బయటకు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అలా అవుతూ ఉంటారు కదండి. ఒక్కొక్కళ్ళని చూసినప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లో సమస్యలు అలా చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాంటివన్నీ విన్నప్పుడు పర్లేదులే మనకు కొంచెం బెస్టే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే బయటికి ఎక్కువ తిరుగుతూ ఉండి డబ్బులు బాగా ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఇలా ఉంటే బాగుండేది కదా మన లైఫ్ కూడా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ మెయిన్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలండి. అంటే ఆడంబరాలకి ఆర్భాటాలకు అలా పోయి ఖర్చులు ఎక్కువ చేసేసేసి మనకు డబ్బులు లేనప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి అలా అప్పులు అలా తీసుకొని మళ్ళీ అప్పులు కట్టలేక ఇబ్బంది పడే కన్నా ఉన్న దాంట్లోనే సంతోషపడాలి అని చెప్పేసి అయితే తెలుసుకున్నాను. అనేవాళ్ళు ఏదో ఒక విషయం మీద అంటూనే ఉంటారు. మనం ఎక్కడికన్నా బాగా బయటకు వెళ్ళి బాగా ఎక్కువ ఖర్చులు చేసేసి అలా ఉన్నాం అనుకోండి, వీళ్ళకి డబ్బు విలువ లేదు, విచ్చలవిడిగా ఖర్చులు చేసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ అలా అని చెప్పేసి ఏం ఖర్చులు చేయకుండా ఉంటున్నాము, పొదుపుగా ఖర్చులు చేసేస్తున్నాము అనుకుంటే వీళ్ళు ఏం ఖర్చులు చేయరు, పిసినాతనంలో ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా అనేవాళ్ళు అలా అంటూనే ఉంటారు. కానీ అందరి మాటలు పట్టించుకోకూడదు. మన లైఫ్ మనకి బెస్ట్ అని చెప్పేసి మన మనసుకు మనం చెప్పుకుంటే కొంచెం తగాదులు అవి కూడా రాకుండా ఉంటాయి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. అలా అని చెప్పేసి మా మధ్య గొడవలు ఏం రాకుండా ఏమి ఉండవండి. అస్తమానం వారానికి ఒకసారైనా గొడవ పడుతూ ఉంటాము. ఏదైనా ఇంట్లో ఉంటూనే మన ఆడవాళ్ళము అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది కదండి. ఆడంబరాలకు పోయి హెచ్చులకు పోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే కన్నా పొదుపుగా ఖర్చులు చేసుకొని డబ్బులు సేవింగ్స్ చేసుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి కదా. అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఇంట్లోనే ఉంచుకునే కన్నా స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్. అండ్ గోల్డ్ కొనుక్కోవటం కూడా బెస్ట్ అండి. నేను మీకు ఇందాక మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం బెస్ట్. ఎక్కువ ఆడంబరాలకు పోయి వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం కూడా అలానే చేయాలి అని చెప్పేసి అయితే అనుకోకూడదండి. ఉన్న దాంట్లోనే సంతోషపడాలి కదా. నేనైతే పెళ్ళికి ముందు అలా ఉండాలి ఇలా ఉండాలి, పెళ్ళైన తర్వాత అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మనం అనుకున్నట్లు చేయాలి అంటే డబ్బులు అనేటివి ఖర్చులు చేస్తూ ఉండాలి. అంటే వేరే వాళ్ళని చూసి కంపారిజేషన్ చేసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు అలా సంతోషంగా ఉంటున్నారు, మనం కూడా అలానే ఖర్చులు చేసి ఎంజాయ్ చేస్తూ ఉండాలి లైఫ్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాం కదా. అలా ఉండకుండా ఉన్న దాంట్లోనే సంతోషపడతాం బెస్ట్ కదా.
ఇంకా మనం చేసే ఖర్చుల్లో ఇలా చక్కగా పొదుపుగా కనుక ఖర్చులు చేసుకొని నెలకి ఒక 2,000 రూపాయలు అలా మిగుల్చుకున్నాం అనుకోండి. ఆ 2,000 రూపాయలని చక్కగా స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్లో కట్టామనుకోండి, ఒక 11 మంత్స్ పాటు గోల్డ్ స్కీమ్ అనేది కట్టాలి. మనము ఒక్కొక్క గోల్డ్ షాప్స్లో మనం ఒక 11 నెలలు కడితే ఒక నెల ఎక్స్ట్రా డబ్బులు అనేటివి వేసి మనకు గోల్డ్ అయితే కొనుక్కోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారంటే మనం 11 నెలలు నెలకి ఒక 2,000 రూపాయలు చొప్పున ఒక 11 నెలల పాటు స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి. గోల్డ్ స్కీమ్లో మనం కట్టే అమౌంట్ వచ్చేసి 22,000 రూపాయలు కడతాం కదా, దానికి మనకి ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేస్తారు. 24,000 రూపాయలకి మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు. అది కూడాను టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ టైంలోపే గోల్డ్ అనేది కొనుక్కోవాలి మనము. అది కూడాను విఏ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి, అవైతే తగ్గించి అయితే ఇస్తారు. మామూలుగా విడిగా మనం స్కీమ్స్ కట్టకుండా కనుక కొనుక్కున్నాం అనుకోండి, విఏ ఎంత ఉందో అంతే పే చేయాలి. అలా కాకుండా ఇలా స్కీమ్ కట్టి కనుక తీసుకున్నాం అనుకోండి గోల్డ్ అనేది, చక్కగా విఏ అనేది మనకు తగ్గుతుంది కదా. అక్కడ కూడా డబ్బులు అనేటివి మనం సేవింగ్స్ అనేటివి చేసుకున్నట్లే కదా. గోల్డ్లో కట్టడం ఇష్టం లేదు అనుకుంటే, గోల్డ్ స్కీమ్ కట్టడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నెలకి ఒక 1,000 రూపాయలు చొప్పున అలా సేవింగ్స్ చేసుకొని పోస్ట్ ఆఫీస్లోని స్కీమ్స్ ఉంటాయి కదండి, ఆర్డీ స్కీము అలా అయితే ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో. ఆర్డీ స్కీమ్లో కనుక నెలకు 1,000 రూపాయలు చొప్పున కట్టుకున్నాం అనుకోండి, ఒక 60 నెలల పాటు కట్టాలి. మనం కట్టే అమౌంట్ వచ్చేసి ఒక 60,000 రూపాయలు కడతాము. మనకేమో 73,000 రూపాయలు అయితే వడ్డీ అనేది వస్తుంది. కాకపోతే ఆర్డీ స్కీమ్లో మనము 5 ఇయర్స్ దాకా కట్టాలండి. 5 ఇయర్స్ అంటే ఒక 60 నెలల పాటు కట్టాలి ఆర్డీ స్కీమ్లో. చక్కగా ఇలా మనము నెలకి ఎంతో కొంత డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకొని చక్కగా ఇలా స్కీమ్స్లో కట్టుకోవడం బెస్ట్ కదా. అండ్ నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు పొలం ఉంటుంది కదండి కొంతమందికి, ఆ పొలం కాగితాలు పెట్టుకొని బ్యాంక్లో కనుక గోల్డ్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఆ ల్యాండ్ పేపర్స్ మీద మనము గోల్డ్ అనేది బ్యాంక్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి మామూలుగా అయితే ల్యాండ్ పేపర్స్ ఏం పెట్టకుండా గోల్డ్ కనుక మనం బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి రూపాయి వడ్డీ అయితే వేసి డబ్బులు అనేది ఇస్తారు కదా. మనకి ఎన్ని లక్షలు అయితే ఇస్తారు అంటే మనం ఎన్ని గ్రామ్స్ అయితే ఉంటాయి ఆ గ్రామ్స్కి కౌంట్ అయితే చేసి డబ్బులు అనేవి ఇస్తూ ఉంటారు కదా, దానికి రూపాయి వడ్డీ మీద అయితే ఇస్తారు. అదే మనము ఇలా ల్యాండ్ పేపర్స్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఒక 75 పైసలు 70 పైసలు అలా అయితే ఇస్తారు వడ్డీ అనేది. అంతే, అంత వడ్డీ అయితే వేసి మనకి అమౌంట్ అయితే ఇస్తారు. అంటే వడ్డీ అనేది 1 ఇయర్కి మనం పే చేసేసి ఒక 3 ఇయర్స్ లోపు అలా బ్యాంక్ నుంచి గోల్డ్ అయితే తెచ్చుకోవచ్చండి. 1 ఇయర్కి వడ్డీ అనేది కట్టుకుంటే చాలు. ఇలా ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి అనుకోండి, చక్కగా మన దగ్గర ఉన్న ఒక 2 సవర్ల గోల్డ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి బ్యాంకులో, డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు పెట్టి కూడా మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అలానే చేస్తారు. అంటే గోల్డ్ జ్యువెలరీ ఇంట్లో ఉన్నా కానీ ఖాళీగానే ఉంటుంది కదండి, ఎక్కువ పెట్టుకోం కదా, అలాంటప్పుడు ఆ గోల్డ్ మనము బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకువెళ్ళి మనం ఇంకో గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సేవింగ్స్ లాగా అయితే ఉంటుంది ఆ గోల్డ్ అనేది. బ్యాంక్లో పెట్టిన గోల్డ్కేమో ఇయర్లీ వడ్డీ అనేది కట్టాలి. మన దగ్గర సేవింగ్స్ అనేటివి చేసుకొని మనం ఎంతకైతే పెట్టామో బ్యాంకులో అంత డబ్బులు మనం సేవ్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులన్నీ కట్టేసేసుకొని బ్యాంక్ నుంచి ఆ గోల్డ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి గోల్డ్ అనేది ఎక్కువ సేవ్ అవుతుంది కదా. ఇంకా మనం వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. అంటే 300 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నెలకంటే రోజుకు 300 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నెలకి ఒక 20,000 రూపాయలు లోపు శాలరీస్ వచ్చే వాళ్ళందరికీ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఖర్చులు ఎలా చేస్తే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి. అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మేమైతేను కూరగాయల దగ్గర అండ్ అలానే సరుకుల దగ్గర, ఇలా బియ్యం దగ్గర, ఇంక ఇలా స్నాక్స్ ఐటమ్స్ దగ్గర, ఇలా కొన్నిట్ల దగ్గర అనేటివి పొదుపుగా ఖర్చు అనేది చేస్తూ ఉంటామండి. అలా చేయటం వల్ల నెలకి ఒక 1,000 రూపాయలు కానీ ఒక 2,000 రూపాయలు కానీ అలా సేవింగ్స్ అనేటివి చేసుకోగలుగుతాము. ఒక్కొక్క నెలలో ఆ 1,000 రూపాయల కంటే తక్కువే సేవ్ చేయగలుగుతాను, ఒక్కొక్క నెలలో 1,000 రూపాయల కంటే ఎక్కువ సేవ్ చేయగలుగుతాను. ప్రతి నెలలో కూడాను ఒకే విధంగా ఉండవు కదండి ఖర్చులు ఎవరికైనా కానీ. మనం కనీసం ప్రతి నెల కూడాను ఒక 500 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, అంటే మనం ఖర్చులన్నీ చేసేసుకోగా ఒక 500 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి మనకి ఒక 6,000 రూపాయలు అయితే అవుతాయి కదా. చక్కగా 6,000 రూపాయలు పెట్టి గోల్డ్ కాయిన్ కానీ అలా ఏదైనా తీసుకోవటం బెస్ట్.
గోల్డ్ కాయిన్ అనేది బ్యాంకిస్లో వాటిలో పెట్టుకోరండి. ఎక్కువ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని ఆ గోల్డ్ కాయిన్స్తో మనము ఏదైనా ఆర్నమెంట్ చేసుకుంటే బ్యాంక్స్లో వాటిలో పెట్టుకుంటారు. అండ్ మనం గోల్డ్ బ్యాంక్లో పెట్టుకునేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి పెట్టుకోండి. అంటే కొన్ని బ్యాంక్స్లో వడ్డీ ఎక్కువ ఇస్తారని చెప్పేసి మనం వాటిలో పెట్టకుండా గవర్నమెంట్ బ్యాంక్స్లో పెట్టుకోవటం బెస్ట్. గోల్డ్ కనుక మనము బ్యాంకులో పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ బ్యాంకులో గోల్డ్ పెట్టుకోవటం బెస్ట్ అండి. ఇయర్ కూడాను ఇలా సేవింగ్స్ చేసుకునే డబ్బులు బ్యాంక్ వాళ్ళకి వడ్డీ అనేది కడతాము కంపల్సరీగా అనుకుంటేనే బ్యాంకులో పెట్టుకోవటం బెస్ట్. ఈ వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.